ఏండే దండాలండి, అడవి పందుల్లో ఉన్నారు, కేజీ నుంచి పారికొచ్చారని భయపడమాకండి. నా పేరు గుండండి, వీడి పేరు అరగుండండి. మా ఊర్లో మమ్మల్ని చాలా అమాయకులు అంటారండి. హాయ్, మీరు మన ఛానల్లో వీడియోలు చూస్తారు కానీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. వాళ్ళు చేశారనుకోండి మంచి మంచి వీడియోలతోటి మేము ముందుకు వస్తామండి. హాయ్, ఓ పాలు మా కష్టం నచ్చింది అనుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, ఎప్పుడు యాదో పనులు ఉంటారు, మిమ్మల్ని మేక్ నీకే నేర్పుతున్నానా? వీడు నా కొడుకు అంటే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటదా? నాయన నన్ను ఒకడు కుట్టిండి. ఏమిరా, ఏంటి ఆ దెబ్బలన్నీ? మళ్ళీ ఈసారి ఏ గప్పు పని చేసి వచ్చినావు? ఎప్పుడు యాదో ఒకటి గప్పు పని చేస్తానే ఉంటావు. గప్పుడు బాగా తగినట్టున్నారండి. అయినా ఎవరు నేను కొట్టింది? ఓజస్ గ్యాంగ్ అండి. ఏంది ఓజసా? నేనే స్టార్ స్టార్ స్టార్. ఓ గ్యాంగ్ లీడర్ మాదిరి పోజించుకుంటా వస్తుంటావే, నా సంగతి ఎరికే? ఇక్కడికి వచ్చినావా? అడుగునైనా ఆడే ఆడే. ఒకసారి ఫేస్ కొంచెం టర్నింగ్ ఇచ్చుకో. చాయ్ చూసావా ఎంత రఫ్గా ఉందో? రఫ్ నేను చేస్తా. అయినా ఏం చేసినాడని మా ఇద్దరు ఇక్కలు కొట్టినట్టు కొట్టుబట్టివి? నాయన ఆ నక్కలే వద్దు బాబాయ్. ఆయన ఏడు చేసినాడని నన్ను అడుగుతావేటి? నీ కొడుకు ఆడే ఉన్నాడు కదా, ఆడ అడగవేటి? ఈసారి ఏ గప్ప పని చేసి వచ్చినావు? అయినా ఒక ఆడపిల్లని అల్లరి పాలు చేసినాడు కదేటి అంటే వెళ్దాం. ఓయో అక్కడ చేద్దాం మనం. యోయో నేను ఒగ్గుతానేటి అవన్నీ చూస్తూ. నా కొడుకుని కొట్టి బయటికి పోతామన్నైనా రే రా. ఈ కొడుకు చేసిన ఏదో పని పెట్టుకోవాలా? రే సరైన సమయాన్ని హ్యాండ్ ఇచ్చారు కదరా. అయినా అమ్మాయికి ఎవరు లేరు అనుకున్నారా? ఈ గ్యాంగ్ లీడర్ అన్నయ్య ఉన్నాడు, మరి చూస్తూ ఊరుకుంటారేటి? నాయనా డైలాగ్ చెప్పని మర్చిపోతాను. నాయన కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. అయినా ఈరోజు గాంధీ వ్రతం చేస్తున్నాను కాబట్టి బ్రతికిపోయా. లక్ష్మీదేవి వ్రతం విన్నాను, సత్యనారాయణ స్వామి వ్రతం విన్నాను, ఈ గాంధీజీ వ్రతం ఏందీ? అయినా ఊరికే చేసేస్తారేటి? నా తమ్ముడు ఓజస్ చెప్పినాడు కాబట్టి చేస్తున్నాను. ఓజసా అంటే ఏందీ? ఓజస్ అంటే బలం. ఈ గాంధీ వ్రతానికి మిమ్మల్ని కొట్టకుండా ఆపడానికి ఇస్తున్న బలం. నువ్వు గాంధీజీ వ్రతం అంటే ఊరికి వదిలిపెడతానా రే? బొర్ర తక్కువ ఏదో ఇంకా అర్థం కదా. అయినా నువ్వు నా మీదకి పందుల్ని పంపితే నా తమ్ముడు ఊరుక చూస్తా ఉండాడేటి? అలాంటోడు మళ్ళీ వస్తున్నాడు అంటే భయపడ్డా కుదరచ్చంట అబ్బాయి. రాయ్, మా అన్న గాంధీ వ్రతంలో ఉన్నారు కాబట్టి బ్రతికిపోయారు, లేకపోతేనా ఈ పాటికి వీళ్ళిద్దరిని వేసేసేళ్ళు. ఆయన తప్పు చేసి నీ కొడుకును వదిలేసి మా అన్నయ్య వెనకాల పడతావేంట్రా? అయినా మా అన్నయ్య ఆకాశం లాంటాడు, నీలాంటి పాసింగ్ క్లౌడ్స్ వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి. పందినాయల్ని వదిలించుకోవడానికి చాలా సంప్రదాయం చేసిన అయినా కుదరలే. రాయ్, అయినా ఈ ఓజస్ గ్యాంగ్ లీడర్తో పెట్టుకుంటే నీది నీ కొడుకు శాంతి గల్లంత అయిపోయింది.